సారీ అక్క, ఇంట్లో ఒక ముఖ్యమైన ఫంక్షన్ ఉండదు, అందుకే రాలేకపోయినాను. అంతేనా? ఈ అక్క షాపునే వదిలేద్దాం అనుకున్నావా? చచా, అట్టేం లేదక్క, నేను రేపటి నుంచి వచ్చేస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. నీకోసమని ఇందాకే వచ్చాళ్ళాం తమ్ముడు. అట్నా? మేమక్కడికి పోయిండాం? మీరు లేరు గాని ఎవరో ఒక అమ్మాయి మాత్రం మీ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళడం చూశాను. ఆ అమ్మాయిని మీ గురించి అడుగుదాం అనుకునే లోపే హడావుడిగా వెళ్ళిపోయింది తమ్ముడు. ఎవరా అమ్మాయి? మీరు చూసి ఎంతసేపు అయింది? ఇంతకు ముందే చూశానమ్మా. ఎవరక్క మనిషి? నాకు మాత్రం ఏం తెలుసు తమ్ముడు, ఇంతకు ముందు నేనెక్కడా చూడలేదు. ఎందుకు అలా అడుగుతున్నారు? పరాయిదైతే అంత ధైర్యంగా ఇంట్లోకి రాదుగా. సరే తమ్ముడు, రేపటి నుంచి వచ్చేయ్. నువ్వు లేక నా కొట్టు దిక్కులేందైపోయింది. అట్నా అక్క, వస్తున్నా. సరే పోయేస్తా తమ్ముడు. అమ్మ విజయశాంతి, వెళ్ళొస్తా. అంటే ఎవరో కావాలని నిన్ను దొంగని చేయాలని ఆ నెక్లెస్ తెచ్చి ఇంట్లో పెట్టారు. ఎవరై ఉంటారు? నా మీద అంత కోపం ఎవరుకుండదు పాపా. ఇంట్లో వాళ్ళంటే అశ్విని పిన్నికో వైశాలికో నా మీద కోపం ఉంటుంది. అట్టని ఇంత నింద నా మీద వేస్తే వాళ్ళకేం వస్తుంది? ఇంకెవరున్నారు? మా అక్క చేసుంటుందా? ఛ, అక్కకి చిరంజీవి అంటే కోపం ఉన్నా కూడా దొంగతనం ఎందుకు చేస్తుంది? ప్రాణం పోయినా కూడా అక్క అలాంటి పని చెయ్యదు. మరెవరై ఉంటారు? ఎవరై ఉంటారు? ఆ మంజు ఏమైనా అయి ఉంటుందా? పోయినసారి కూడా ఆ మంజు గురించి అంటే ఆ మంజుని ప్రతిదానికి అనుమానించొద్దని నువ్వు కూడా అన్నావు. నీ మీద ఇంకా నిందలు వేయాల్సిన అవసరం ఇంట్లో ఎవరికీ లేదు. ఆ అవసరం ఆ మంజుకుందనేది ఎందుకు ఆలోచించకూడదు? నాకైతే ఖచ్చితంగా అనుమానం ఉంది. హలో. బా పర్వాలేదే, సింగిల్ రింగ్కి ఎత్తేసావంటే ఎప్పుడెప్పుడు నాకు డబ్బులు ఇద్దామా అని ఎదురు చూస్తున్నావు అనమాట. ముందా డబ్బు ఎక్కడికి తీసుకురావాలో చెప్పు. చెప్పాలని కదా ఫోన్ చేశాను. ఎక్కడ కలుసుకుందాం? కలవడమా? మరి అంత అమాయకుల్లా కనిపిస్తున్నాను నేను నీకు? ఇప్పుడు డబ్బు కోసం నేను వచ్చేసి నేరుగా నిన్ను కలిచేసి నువ్వు నన్ను చూసేసి ఆ తర్వాత నా పని పట్టాలని చాలా ప్లాన్ వేసినట్టున్నావుగా. కానీ నీ ప్లాన్ నా దగ్గర వర్కౌట్ కాదు పాపా. నన్ను చూడాలనుకోవడం అంత సులువు కాదు. మరి డబ్బులు ఎక్కడికి తీసుకురావాలి, ఎవరికి ఇవ్వాలి? నువ్వెక్కడికి తీసుకురావాలనే దానికోసమే అన్ని ఏర్పాట్లు చేశాను. ఎస్వి యూనివర్సిటీ ముందు ఒక కేఫ్ ఉంటుంది, అక్కడికి డబ్బులు తీసుకొచ్చాయి. మరి అక్కడికి ఎవరు వస్తారు? ఎవ్వరూ రారు. నేను పెట్టిన ఆటో ఉంటుంది, ఆటో నెంబరు 2794. వచ్చావా, బ్యాగ్ అందులో పెట్టావా, వెళ్ళిపోయావా అన్నట్టే ఉండాలి. నువ్వు అడిగిన డబ్బులు ఇస్తున్నాను కదా, నువ్వే వచ్చి తీసుకోవడానికి ఏంటి? చెప్పాను కదా అంత అమాయకుణ్ణి కాదని. చెప్పింది చెయ్యి. ఎదవ తెలివితేటలు చూపించావంటే నష్టపోయేది నువ్వేనమ్మా. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అలా అన్నావు, బాగుంది. త్వరగా వచ్చేయమ్మా. ఏమైంది మేడం? చెప్పాను కదా, వాడు రాడు. వాడి తెలివితేటలు వాడు చూపిస్తున్నాడు. ఇప్పుడు నా తెలివితేటలేంటో నేను చూపిస్తాను వాడికి. కేఫ్ దగ్గర ఆగుంటుంది.
నువ్వు ఈ డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెట్టే. మరి మీరు మేడం? నేను కూడా వస్తాను, కానీ నీ వెనక్కొస్తా. దూరం నుంచి వాడు ఎవరు ఏంటి అనేది నేను తెలుసుకుంటాను. మీకు చెప్పే అంత టొన్ని కాదు. ఇప్పుడు మీరు వాడు అడిగినంత డబ్బు ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత వాడు సైలెంట్గా ఉంటాడన్న నమ్మకం ఏంటి? ఇప్పుడు కూడా నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు గనక నేను ఈ డబ్బులు ఇవ్వలేదనుకో, వాడు ఆ కృష్ణంరాజు దగ్గరికి వెళ్తాడు, నీ విషయం మొత్తం వాగేస్తాడు. నీకు హెల్ప్ చేసినందుకు నా గురించి కూడా చెప్పేస్తాడు. అప్పుడు నువ్వు నేను ఇద్దరం ఇరుక్కుంటాం. ఆ కృష్ణంరాజు మీద పగ తీర్చుకోవాలన్నా ఎప్పటికీ తీర్చుకోలేం. అందుకే ఎప్పటిలాగే నువ్వు ముందుండు, వెనక నేనుండి నడిపిస్తాను. నేను ఇరుక్కున్నా పర్వాలేదు, నాకు సాయం చేయబోతున్న మీరు మాత్రం దొరకకూడదు. నా కోసం మీరు ఎంతో చేస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. సరే, డబ్బులు తీసుకొని బయలుదేరు. ఇదిగో తీసుకో. ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు చెప్పినట్టే నేను అన్నీ చేశాను. నువ్వు చెప్పినట్టే చివరికి దేవుళ్ళంట ఆయన ఇంట్లో దొంగతనం చేశాను. కృష్ణంరాజు గారిని మోసం చేశాను. ఇదిగో ఈ పాపానికి పరిహారం ఏం లేదు. ప్లీజ్ ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇంకొకసారి నాతో ఇలాంటి పనులు చేయించొద్దు. కేవలం ఆయన ప్రాణాలకి నువ్వెక్కడ హాని తలపెడతావన్న భయంతోనే నేను ఈ పని చేశాను. ఈ డబ్బు తీసుకొని ఆయనకి ప్రాణ భిక్ష పెట్టు. దయచేసి ఇంకెప్పుడు ఆయన జోలికి రావద్దు. ప్లీజ్ ప్లీజ్ తీసుకో. 10 మందికి అన్నం పెట్టి ఆ దేవుణ్ణి ఇలా బాధ పెట్టడం నీకు న్యాయం కాదు. నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ ఇంకొకసారి నువ్వు ఆయన జోలికి రావద్దు. ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆయన ఏం చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్ ఆయనకి ఏ హాని తలపెట్టొద్దు. ఆయనకి ప్రాణహాని చేయొద్దు. ప్లీజ్ ఆయన్ని వదిలేసే. ఆయన ఏం చేయొద్దు. ప్లీజ్ ఆయన ఏం చేయొద్దు. వదిలేసే ప్లీజ్. అంటే మా ఇంట్లో దొంగతనం చేసింది ఈడే అన్నమాట.